సార్ బాగా ఆకలేస్తుంది సార్. రే నీకు ఇంకా తినడానికి టైం ఉందిరా. మంచి వాసన వస్తుంది. చికెన్ కూరనా ఏంటి సార్? రే సైలెంట్ గా ఉండరా. ఓపెన్ చెయ్యి. ఏం లేదు సార్, చికెన్ తిందామని. హే, నీకు పొటేలు కూర తినిపిస్తాను. వద్దాక, మీరు తినండి. సంధ్య, ఈరోజు మంజులేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అవునమ్మా, తనుంటే అది తినండి బాబాయ్ ఇది తినండి బాబాయ్ అని తన భోజనం నాకు సగం పెట్టేది. అవును, పాపం తన తప్పు లేకపోయినా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అవును పుష్ప, కానీ నాకు తెలిసి ఎక్కువగా టైం పట్టకపోవచ్చు. త్వరలోనే మంజు మనతో కలిసి భోంచేస్తుంది. నాకు గట్టిగా నమ్మకం ఉంది. మంజు వాళ్ళ అమ్మొస్తుందేంటి? మంజు వాళ్ళ వస్తుందేంటి? బహుశా తను సస్పెండ్ అయిన విషయం ఇంట్లో చెప్పినట్లేదు. పిన్ని, మీరేంటి ఇలా వచ్చారు? మంజుకి భోజనం తెచ్చానమ్మా. మంజు గురించి తెలిసిందే కదా, డ్యూటీలో పడితే ఓ పట్టానా తనకి ఆకలి కూడా అవదు. ఉదయాన్నే వస్తూ బాక్స్ మర్చిపోయి వచ్చింది, అందుకే నేనే తెచ్చానమ్మా. అవును, ఇంతకీ మంజు ఏది? అరే, అడుగుతుంటే మాట్లాడరే, మంజు ఎక్కడా? పిన్ని, అసలు విషయం ఏంటంటే మంజుని సారు